ఫ్రెండ్స్, రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా ఇలా చేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కసారి నోరు బాలేక మనకు ఏ కర్రీతో అన్నం తినాలనిపించదు. అలాంటి టైంలో ఇలా చేసినట్లయితే నోటికి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అన్నం అంతా కూడా ఇలా పొడి పొడిగా చేసేసాను. ఒక బాండిలో నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసేసి శనగ పప్పు అలాగే వెల్లుల్లి పేస్ట్ను కూడా దంచింది వేసేసాను. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇవి వేసాను. పచ్చిమిర్చి అయితే వేయలేదన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేస్తున్నాను. టమాటా కెచప్ అనమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. ఒక స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా మంచిగా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము విడివిడిగా చేసి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా వేసేసి అంతా చక్కగా కలుపుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేనైతే ఇంట్లోనే టమాటా కేచప్ అనేది ప్రిపేర్ చేస్తానని చెప్పారు కదా. ఎలా చేయాలో ప్రాసెస్ కావాలంటే అది కూడా చూపిస్తాను. ఇంట్లో ఏముంది, ఇది మనం చేసుకుంటాం కదా అని అనుకోవచ్చు, కానీ టమాటా కేచప్ ఎవరు వేసి ఉండరు. ఇలా టమాటా కేచప్ వేసి మనం పోపన్నం కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి వేడిగా కనుక మీరు తింటూ పిల్లలకు కనుక పెట్టినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఓకే, నచ్చిందా?